లైవ్ షోకి తిరిగి స్వాగతం. రేవంత్ ఉదంతో టీఆర్ఎస్ రాజకీయ కుట్రలో భాగమేనన్న చంద్రబాబు గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 52% మంది అవునని 45% మంది కాదంటున్నారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి వివేక్ గారు. వారు డైరెక్ట్ గా చెబుతున్నారు చంద్రబాబు గారి మీద కేసు పెట్టాల్సిందే అని వారి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ పక్షంగా. కుట్రని మీరు అంటున్నారు. అట్లా కృష్ణ గారు వారి ముందు కుట్రని మీరు నమ్ముతున్నారా? ఇదంతా చంద్రబాబు గారు అన్నట్లు దాంట్లో కుట్రే కాదు, అతనంతటా అతను ఇరుక్కునికి కుట్ర ఏదవుతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఏమంటే ట్రైల్ చేస్తున్నారు, అందరూ ట్రైల్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు రోజు ఫోన్లు చేస్తున్నారు, ఈ ప్రలోభపరుస్తున్నారు ఇవన్నీ. బట్ దొరికిన వాడు ఈయన. ఓకే, వాళ్ళు ట్రాప్ చేయొచ్చు కదా. ఇప్పుడు వివేక్ గౌడ్ గారు ఈయనకి ఎవరైనా వేరే వాళ్ళైనా ఆఫర్ చేస్తుంటే ఆ పదవో ఈ పదవో కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు చర్చ సందర్భంగా వచ్చావా నీకు బుగ్గ గారు ఇస్తాం అది ఇస్తాం అంటే శుభ్రంగా రికార్డ్ చేసి వాళ్ళ పరువు తీయమనండి. అప్పుడు వాళ్ళ తప్పు అవుతుంది. అంటే నేననేది ఈ విషయంలో మాత్రం మరీ లైవ్ దొరికిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ఆ రోజు బంగారు ₹1,00,000 పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన రాజీనామా చేయలేదా? తీసేయలేదా? సమర్థిస్తారండి అన్న అధ్యక్ష పదవి పోయింది. ఏ సమర్థిస్తారా? ఏదో చంద్రబాబు గారు అన్నప్పుడు ఈయన గురించి కాదు సార్. ఇక్కడ చాలా మంది గాదే వెంకటరెడ్డి గారు సీనియర్ నేత వారు లైన్ ఉన్నారు. గాదే వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. బాగున్నారు సార్, మీరు బాగున్నారా? మాట్లాడండి సార్. ఒక్క విషయం నేను అన్ని సరే సంభాషణ మీద వచ్చే డిస్కషన్ చూస్తా ఉన్నా నేను. ఓకే, వివిధ రకాల పార్టీల వాళ్ళందరూ కూడా రకరకాల వాళ్ళు ప్లాన్ చెప్తా ఉన్నారు. నేను దాని విషయంలో కాంట్రవర్షియలో పోదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం, ఈ నోటా అనేటువంటి విషయంలో ఒక డిస్కషన్ ముందు పెడుతున్నా. మీ అందరి అభిప్రాయం కొరకు కూడా తెలుసుకుంటే మంచి అభిప్రాయంతో. మామూలుగా ఓట్ అనేది జనరల్ ఎలక్షన్స్ లో ఒక అభ్యర్థి ఎన్నుకునే టైంలో ఈ రెండు కలిసి ఎక్కడైనా మార్పు చేస్తే తప్పు అనేది ఇన్వాలిడ్ ఓటు అని వస్తుంది. కానీ దీంట్లో సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ అన్నది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే కౌంట్ తీసుకొని ఈ నోటా వేస్తున్నాను మాత్రాన దాన్ని ఇన్వాలిడ్ చేయటం అనేది ఎంతవరకు సబబు అనేది ఒక మాట జనరల్ డిస్కషన్. స్పీకింగ్ అగైన్స్ సార్, బట్ మీరందరూ కూడా గారు ఉన్నారు, మీరున్నారు, రాజకీయ పార్టీలు వాడు తప్పు మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. మంది ఉన్నారనుకోండి, వాడికి ఓటు వస్తే సెకండ్ ప్రిఫరెన్స్ ఓటుకి నోటాకి సంబంధం ఏమిటి అనేది కొంచెం మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. దీని విషయంలో సార్, మొన్న గాదే వెంకటరెడ్డి గారు మొన్ననే ఆ పాత ఎన్నికల సంఘం మాజీ కార్యదర్శి బ్రహ్మం గారు వచ్చి వీళ్ళందరికీ ట్రైనింగ్ చెప్పి ఇచ్చినప్పుడే చెప్పారు స్పష్టంగా, నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అని. అంటే పైన ఏమి ఇచ్చినా అది చెల్లుబాటు కాదు అని దాని అర్థం. మీరు పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, సెకండ్ ఇచ్చి, థర్డ్ ఇచ్చి, నోటా కూడా ఏదో 4-5 పెడితే నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ యూజ్ చేసుకున్నప్పుడు ది హోల్ బ్యాలెట్ విల్ బి ఇన్వాలిడ్. ఇది 1.5 hour పాటు మొత్తం మందిది ఎన్నికల సంఘానికి వెళ్తే ఎన్నికల సంఘం నుంచే వచ్చింది. ఆ ఇష్యూతో పాటు ఈ ఇష్యూ మీద మాట్లాడతారా? ఈ రేవంత్ గారి ఇష్యూ మీద మాట్లాడతారా? చెప్పినారు గాదే గారు, రేవంత్ గారి ఇష్యూ మీద మాట్లాడతారా? ఇప్పుడు రేవంత్ గారి ఇష్యూ మీద, చంద్రబాబు ఇష్యూ మీద పార్టీలను మాట్లాడినారండి. నేను మాట్లాడదలుచుకున్నాను దాని విషయాన్ని గురించి. అదేం సార్, ఇంత పెద్ద నాయకులు సందేశం అనుకోవాలి. 63 శాసనసభ్యులు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 85 మందిని కొలుగట్టుకొని గెలిచారంటే అది ఆలోచించాల్సిన తప్పించాలనే విషయం కూడా ఆలోచించాల్సిన విషయమే. నేను అందరూ రాజకీయాల్లో విలువ లేని పలుపుడు మనం మాట్లాడుకోవడం అనవసరం నా అభిప్రాయం. మీ లైన్ ఏదో మారినట్టుంది గాదే గారు. లైన్ ఏం మారిందా? అది తప్పే ఇది తప్పే. లైన్ మార్చుకునేవాడు కాదు కేశవరావు గారు, ఇలాగే నేను లైన్ మార్చుకునేవాడు కాదు. అభిప్రాయంగా చెప్పదలుచుకుంటా చెప్తానంటే. ఓకే, రైట్, ధన్యవాదాలండి. నేను జస్ట్ ఎందుకంటే ఈ రోజు ఒక ప్రాముఖ్యత ఉందండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సహకరించిన ముఖ్యంగా నేను పార్టీలో బీజేపీ పార్టీలో చేరింది కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే దాంట్లో చేరినాను. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారి సమక్షం లోపల ఆయన ఒక మాట చెప్పినాడు, కాంగ్రెస్ బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తాం బేషరతుగా, లేకపోతే మేము అధికారంలోకి వచ్చిన చెప్పి ఇచ్చిన దానికి ఏంటంటే ఆ రోజు ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు పార్లమెంట్ లో ఉన్నా బిల్లు పాస్ చేసడంలో ఆ రోజు
పూర్తిగా అంటే బాధ్యత తీసుకున్నటువంటి సుష్మా స్వరాజ్ గారికి కానీ, రాజ్నాథ్ సింగ్ గారికి కానీ, అరుణ్ జైట్లీ గారికి కానీ, వారికి తర్వాత బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి కానీ, అదేవిధంగా ఆ రోజు బలపరిచిన BJP వాళ్ళు తీసుకుంటున్నారా? ఓకే. మిగిలిన ఎవరైతే ఓట్లేసి బిల్లును అంటే సహకరించిన ఉభయ సభల లోపల, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ, వారందరికీ తెలంగాణ ప్రజల తరఫున మేము అంటే కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం సంబంధం లేదు, మాదేనని చెప్పదలిచారు. అదే టీఆర్ఎస్ ఉన్నది ఒక ఓటయా ఓయా కేసీఆర్ గారు నేనేం చెప్పిన బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పారా? చెప్పినాను. ఒకటి స్వరాజ్ గారు చెప్పారు పాపం, పెద్దమ్మ చిన్నమ్మ నన్ను కూడా మర్చిపోకుండా చెప్పడం ఆ జరిగింది. చిన్నమ్మను మరవద్దు, మేము మరవము. తెలంగాణ ప్రజలు ఒక్క నిమిషం, తెలంగాణ ప్రజలు మరవరనేది ఒకసారి ఆ చిన్నమ్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ముక్కవని ధైర్యంతో 23 నిమిషాల బిల్లు పాస్ చేయించిన ఘనత ఏముందంటే అది వారిదే. ఒక్క విషయం సార్, ఒక్క విషయము, ఇవాళ అక్కడ మా వేణుగోపాల్చారి గారు ఉన్నారు. అయ్యా ఒక్క నిమిషం. ఇవాళ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ సుజనా చౌదరి గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ సుజనా చౌదరి గారికి వారు కేంద్ర మంత్రి అయ్యారు, రాజ్యసభ సభ్యుల తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు లైన్ లో ఉన్నారు. సుజనా చౌదరి గారు నమస్కారం అండి. చౌదరి గారు నమస్కారం. హలో, నమస్కారం అండి. మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎట్లా మీరు మొత్తం రాజకీయం, వ్యాపార రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఎట్లా మీరు రాజకీయాల్లో రాణిస్తున్నారు? మీరే చెప్పాలి. మొత్తం చక్రం తిప్పుతున్నారంట కదా, మిత భాష ఎక్కడ మొత్తం పార్టీలో గానీ అక్కడ గానీ చక్రం మీకుండే చక్రం మీకుంది, చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అంటున్నారు కదా అందరూ. మీరే బెస్ట్ జడ్జెస్ దానికి. అదే సుజనా చౌదరి గారు, నేను కృష్ణారావు అని. నమస్తే. అదే చెప్తున్నా, మీరు చాలా మితభాషి, పని చేయడం తప్ప మాటలు మాట్లాడడం రాదని చెప్తున్నాను. గుడ్ అబ్జర్వేషన్. గుడ్ అబ్జర్వేషన్. సార్ నమస్కారం చౌదరి గారు, నేను వివేకానంద. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈ పార్టీకి మీరు చేసిన సేవలు కానీ మీరు ఇంకా కూడా చేయాలా, ఇంకా పార్టీ బలోపేతం చేయాలా. మీరు కేంద్ర మంత్రి ఉన్నారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు పట్టించుకోవాలా. ఆయన మీరు అంటే ఇక్కడ కొంచెం చూస్తుంటారు, ఇంకా కూడా చేయాలని చెప్పేసి మేము ఆకాంక్ష. సుజనా చౌదరి గారు నమస్కారం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చౌదరి గారు ప్రజలకి ఏదైనా సందేశం చెప్పదలిస్తే చెప్పండి. ప్రజలందరూ సంతోషంగా కష్టపడి పనిచేసి రాష్ట్రాలను బాగా అభివృద్ధి చెందించాలని చెప్పి నా కోరిక. రైట్, ధన్యవాదాలు. ఈ రోజు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడే తెలిసింది వివేక్ గారి ద్వారా. వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. సార్, ఒకటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటి విన్నపం చేస్తున్నాను. చెప్పండి. 1 సంవత్సరం పూర్తి అన్న నియంత పాలనకెళ్ళి మళ్ళీ వేణుగోపాల్ గారి చెప్పాలి. నియంత పాలన జరగదు సార్. ఒక్క ఎమ్మెల్యే కూడా ఎలాంటి అధికారం లేదు సార్. ఒక్క మంత్రికి అధికారం లేదు. పరిపాలన సంవత్సరం సాగింది. కనీసం ఈ రోజు అందరినీ భాగస్వామ్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అంటే తెలంగాణ లోపల ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించమని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నారు. వేణుగోపాలాచారి గారు నియంతృత్వం సాగుతోంది అంటున్నారు, మీరు ఏమైనా సమాధానం చెప్తారు? చెప్పండి సార్. ఆయన ఏం చెప్తారు? ఆయనకి ఏముంటుంది అధికారం? నీకేం అధికారం ఉంది? ఒకటి ఇప్పుడు వివేక్ గారు చెప్పినట్టు రేవంత్ ధైర్యవంతుడే, అందుకనే డబ్బులు డైరెక్ట్ గా ఇచ్చిండు. ఒకటి దీంట్లో టీఆర్ఎస్ కుట్ర అన్నది నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ ఎమ్మెల్యే ఇంటికి పోయింది వాస్తవమా కాదా ఒకటి. 2, ఆయన అంగరక్షకుడు ద్వారా బ్యాగ్ లో 50 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టి కౌంట్ చేసిన విషయం వాస్తవమా కాదా ఒకటి. 3, మరి మాట్లాడి 2.5 కోట్ల వరకు నా పరిమితి, ఆ 2.5 తర్వాత మా బాస్ పరిమితి అన్న మాట వాస్తవమా కాదా ఒకటి. మరి ఇవన్నీ వాస్తవాలు మీడియా ద్వారా సమాధానం చెప్పవా? ప్రజాస్వామ్యమే లేదు తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించమని చెప్తున్నాను. తెలంగాణ లోపల మంత్రులకు పూర్తి అధికారాలు ఇవ్వండి, మంత్రివర్గాన్ని పనిచేయండి. కనుక పార్టీ పరంగా కూడా ఉండండి.
నాగమన్న చెప్తున్నాడు ఈ రోజు నేను క్యాబినెట్ ర్యాంక్ అన్న నీకు తెలుసు కదా మా అందరం రాజీనామా క్యాబినెట్ మంత్రులకే గతి లేదంటే ర్యాంక్ ఉన్న వాళ్ళకి గౌరవం ఉంటుందా? నాకు అర్థం కాదు. ఈరోజు పరిష్కరించే దిశగా ఈరోజు పోతున్నాం. ఒకటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వినండి, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఫుల్ పవర్స్ ఉన్నాయి. అందుకని జిల్లాలో కూడా ఉన్న మంత్రులు కూడా ఈ రోజు జిల్లాలో తిరిగేసి ఏ విధంగా ఇంకా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కాలం నుంచి కూడా టీఆర్ఎస్ అధికారం వచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలకి ఎంతమంది ఊరు పోయినారు, ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు పిలుచుకొని మాట్లాడారు, ఎన్ని డబ్బులు కంప్లైంట్ ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎంత ప్రలోభాలు పెట్టారు. 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంతమంది అడుగుతారో ఎంత ఆఫర్ చేస్తారో. అంటే ఇప్పుడు దిగజారు రాజకీయాలకు తెరలేపింది టీఆర్ఎస్ పార్టీ. సో దానికి ఒకటి నేనేమంటున్నాండి, తప్పు చేస్తాను. ఇప్పుడు ఒక విషయం క్లియర్ చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రలోభాలు చేసుకొని ముందుకు పోతే డైరెక్ట్ ధర్మారెడ్డి గారు అలాంటి ఎమ్మెల్యేలు పిలిచి మీ పని అభివృద్ధి చేయమని చెప్పి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మొన్న డైరెక్ట్ గా వెళ్ళినటువంటి కుకట్పల్లి ఎమ్మెల్యే అన్నారు, నాకు నియోజకవర్గ అభివృద్ధి గురించి పోతున్నట్టే ఎంతమంది అభివృద్ధి కాలేట్లెక్క కదా. అంతే ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 52% మంది అవునని 45% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, రుద్రరాజు గారు, అలాగే డాక్టర్ నాగ జనార్దన్ రెడ్డి గారు, వివేక్ గారు, డాక్టర్ వేణుగోపాలాచారి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. సుజనా చౌదరి గారు కూడా ధన్యవాదాలు. నమస్కారం.